అవగాహనపై తొలిసారి బయటపడ్డారు వైసీపీ అధినేత జగన్. కేసీఆర్ తో కలిస్తే తప్పేంటన్న ఆయన టీఆర్ఎస్ కు 17 సీట్లు, వైసీపీకి 25 సీట్లు ఉంటే కలిసి పనిచేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. కేసీఆర్ మద్దతిస్తుంది మాకా ప్రత్యేక హోదాకా అన్న జగన్ కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. తాడిపత్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ కేసీఆర్ తనకు 1000 కోట్లు ఇచ్చారని చంద్రబాబు అంటున్నారని, కేసీఆర్ 1000 కోట్లు ఇస్తుంటే మీరేమైనా చూశారా లేక కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా అని చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ 17 ఎంపీ సీట్లు, ఏపీలో వైసీపీ 25 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యేక హోదా ఇచ్చేవారికి మద్దతిస్తామన్నారు జగన్. తెలంగాణలో కేసీఆర్ గారట జగన్కు మద్దతు ఇచ్చాడట. ఆ కేసీఆర్ గారు జగన్కు 1000 కోట్ల రూపాయలు డబ్బిచ్చాడట అని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్, యాక్టర్ ఆయన కూడా ఇవే మాటలే మాట్లాడతాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు 1000 కోట్లు ఇచ్చారు జగన్కు అని అంటా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా చంద్రబాబు, ఆయన 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉండగా నువ్వేమైనా చూసావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. లేదా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, లేదా కేసీఆర్ గారు ఏమైనా నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా? చంద్రబాబు నేను జగన్కు 1000 కోట్లు ఇచ్చాను అని నీకేమైనా ఫోన్ చేసి చెప్పాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. సిగ్గు లేకుండా, కనీసం నీ వయసుకు కూడా నీకు గౌరవం లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది చంద్రబాబు అని చెప్తా ఉన్నాను. కేసీఆర్ తో అవగాహనపై తొలిసారి బయటపడ్డారు వైసీపీ అధినేత జగన్. కేసీఆర్ తో కలిస్తే తప్పేంటన్న ఆయన టీఆర్ఎస్ కు 17 సీట్లు, వైసీపీకి 25 సీట్లు ఉంటే కలిసి పనిచేసి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. కేసీఆర్ మద్దతిస్తుంది మాకా ప్రత్యేక హోదాకా అన్న జగన్ కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. తాడిపత్రిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ కేసీఆర్ తనకు 1000 కోట్లు ఇచ్చారని చంద్రబాబు అంటున్నారని, కేసీఆర్ 1000 కోట్లు ఇస్తుంటే మీరేమైనా చూశారా లేక కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారా అని చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ 17 ఎంపీ సీట్లు, ఏపీలో వైసీపీ 25 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యేక హోదా ఇచ్చేవారికి మద్దతిస్తామన్నారు జగన్. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి దిక్కుమాలిన విధంగా మాట్లాడటం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జత అయితే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఓటుకున్నట్టు కేసులో దొరికి హైదరాబాద్ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారని జగన్ విమర్శించారు. టీడీపీ నాయకులను, ఏపీ పారిశ్రామికవేత్తల్ని తెలంగాణ ప్రభుత్వం బెదిరిస్తోందంటూ చంద్రబాబు రాజకీయ లాభం కోసం
భావోద్వేగాలు రెచ్చగొట్టి హైదరాబాద్లో ఉన్న ఏపీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుందని చంద్రబాబు రోజుకో కథ చెబుతున్నారని జగన్ విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయిలో ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం తోడుగా ఉంటే రాష్ట్రాలకు సంబంధించిన హక్కులు కాపాడబడతాయి అని జాతీయ స్థాయిలో ఒక ఫెడరల్ ఫండ్ ఫామ్ చేసి ఆ ఫెడరల్ ఫండ్ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునే దిశగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అన్న అంశానికి వేరే రాష్ట్రం వారైనా కూడా ఆయన ముందుకొచ్చి ప్రత్యేక హోదాకు ఆయన మద్దతు తెలిపితే దానికి హర్షించాల్సింది పోయి సిగ్గుమాలిన విధంగా మాట్లాడటం నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలకు తోడు పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 మంది ఎంపీలు కూడా జతైతే 42 మంది ఎంపీలు ఒకే దాటి మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తూ నిలబడితే దాని గురించి హర్షించాల్సింది పోయి దాని గురించి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తామా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా.